గతేడాది వర్షాల వల్ల మోరించవాగు మిగిల్చిన నష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. అధికంగా కురుస్తున్న వర్షాలతో చెరువులు మత్తడి పడే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గణపురం మండలంలోని ధర్మరావుపేట చెరువును పరిశీలించారు. అధిక వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు. గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరితే వారిని పునరావాస కేంద్రాలకు తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఎమ్మెల్యే తెలిపారు. గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలతో చెరువులన్నీ నిండుకుండలా మారాయని, ఆయకట్టు రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈరోజు నేను అండ్ గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ధర్మరావుపేట చెరువులో మనం చూసాం. సో ఆల్రెడీ మేము ఇంతకుముందు కలెక్టరేట్లో మనమందరు జిల్లాధికారులతో రివ్యూ మీటింగ్లో కూడా ఇది హెవీ లాస్ట్ 3-4 డేస్ నుంచి భారీ వర్షం కారణంగా మనం ఎక్కడ ఇష్యూ ఉంటే అది మనం అందరు అధికారంలో ఆల్రెడీ చెప్పాం కి మనం అన్ని అక్కడ ఫీల్డ్లో ఉండాలి. మన మండల్ లెవెల్లో మన ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్, మండల్ స్పెషల్ ఆఫీసర్స్ అందరు ఉంటారు. సిమిలర్లీ జీపీ లెవెల్లో పంచాయత్ సెక్రటరీ, ఆశా వర్కర్స్ అందరు ఉంటారు. సో మనం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఆన్ అలర్ట్ అండ్ మిగతా నేను కూడా అందరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను కి అందరూ అలర్ట్గా ఉండాలి. సో మన ఫ్లడ్ కంట్రోల్ రూమ్ కూడా మనం స్టార్ట్ చేసాం కలెక్టరేట్లో. సో మనం డిపిఆర్ఓ ద్వారా అక్కడ ఫ్లడ్ కంట్రోల్ నంబర్ కూడా మనం మీకు పంపిస్తాం. సో ఎనీ ఇష్యూ ఉంటే డైరెక్ట్గా మనకు ఫ్లడ్ కంట్రోల్ రూమ్లో మన ఆర్డీఓ, తహసీల్దార్ అందరికీ మీరు ఇన్ఫార్మ్ చేయండి. సో దట్ విల్ రెడీ టు రిజాల్వ్ ఆల్ ద ఇష్యూస్. సబ్బిడికుంట, చిర్ర చెరువు ఇది అందుగుల మీది చెరువు, ఈ 4 చెరువులు దిగి మోరంచపల్లె మీద పడి ఆ మోరంచపల్లె నుంచి ఇది గుమ్మడివెల్లి, కుందనపల్లి, వెంకటేశ్వర్లపల్లె చెరువులు గ్రామాలు మునిగి 6 మనుషులు, 1100 మూగజీవులు, అదేవిధంగా 40,000 ఎకరాలు ఇసుక మేటలు పెట్టి ఈరోజు 10,000 కరెంటు పోల్లు కూడా కింద పడి నానా బీభత్సం జరిగింది గతంలో. అలాంటి పునరావృతం కాకుండా అడ్వాన్స్ ప్రికాషన్స్తో మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయిన తర్వాత ఇదే నెలలో జూలై 16వ తారీఖు దిగింది ఈ బ్రీచ్ అని. మళ్ళీ ఇప్పుడు ఈ జూలై ఈరోజు 21 అంటే సంవత్సరం పూర్తయింది. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత 124 చెరువులు సుమారు 28 కోట్ల రూపాయలు మంజూరు తీసుకొచ్చి ఈ చెరువులన్నీ కూడా మనం నిల్చున్న ప్లేస్ అయితే కూడా బ్రీచ్ అయిన ఏరియా రెస్టోర్ చేయడం జరిగింది. మళ్ళీ కూడా ఈ యొక్క వర్షాకాలంలో దిగి ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా, భూములు కూడా ఇసుక మేటలు పెట్టకుండా, పశువుల నష్టం జరగకుండా ప్రికాషన్ తీసుకొని మేము కలెక్టర్ గారు ఈరోజు ఈ చెరువులను సందర్శించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎన్నికల కోడున్న నియమ నిబంధనలకు రిలాక్సేషన్ తెచ్చి ఇవన్నీ కూడా రెస్టోర్ చేయడం జరిగింది. కనుక రైతులు మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు అధిక వర్షాలతో, తుఫాన్తో గత 2-3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. చెరువులన్నీ కూడా నిండుకుండల లెక్క మొత్తం నిండినాయి. ఏదన్నా వర్షాలు ఇంకా మించితే ఆ మత్తడిని ఒక వరుస తీసేసే క్రమంలో రైతులు జాగ్రత్త పడాలి. ఏదైతే ముప్పు ప్రాంతాలు జరుగుతాయి మనం అడ్వాన్స్గా జిల్లా యంత్రాంగం కూడా ఈరోజు కరకపల్లి స్కూల్ కానీ, సిఎస్ఐ స్కూల్ కానీ ఏదైతే మనము ఆ స్కూళ్ళల్లో ఆ ముప్పు ప్రాంతాలను, ఇండ్ల ప్రాంతాలను కూడా ఏదైతే వస్తే తరలించడానికి కూడా జిల్లా యంత్రాంగం రెడీగా పెట్టుకోవడం జరిగింది. ప్రికాషన్గా, అడ్వాన్స్గా మళ్ళీ జరగకుండా తగు చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది.